హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ మై తెలంగాణ కూడలు. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. సో దానికోసం ఏంటంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై చేసుకునేలాగా పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టేస్ట్ మంచిగా రావడానికి మనకి ఎల్లిగడ్డ ఉంటుంది కదా, అప్పటికప్పుడు పీల్ అనేది తీసుకొని చక్కగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే అల్లం పేస్ట్ కన్నా ఇవి చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో అవి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మళ్ళీ ఫ్రై చేసుకొని చికెన్ ఏదైతే ఉంటుందో చక్కగా వాష్ చేసుకొని చికెన్ అనేది ప్యాన్లో వేసుకొని అది ఒక 5 to 10 minutes చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. వాటర్ అనేది అంతా గుంజుకొని ఆయిల్ అనేది పైకి తేలేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 to 10 minutes ఫ్రై అయిన తర్వాత ఒక 1 to 2 టమాటోస్ అనేవి మనం మంచిగా కట్ చేసుకొని వేసుకున్నాక అది కూడా ఒక 5 minutes మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ ఆర్ 2 to 3 గ్లాస్ మీకు సరిపోయినంత వాటర్ అనేది వేసుకొని చక్కగా దగ్గరకు అయ్యే వరకు మంచిగా మనం మూవ్ చేసుకుంటాం.